హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 30th జనవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు డీసెంట్ మూమెంటం చూసాం. నిఫ్టీలో 380 పాయింట్స్ వరకు ర్యాలీగా వెళ్ళింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కంటిన్యూస్ గా ర్యాలీ చూసాం. అయితే మేజర్ గా నిఫ్టీకి కాంట్రిబ్యూట్ చేసినాయి, పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్ లో టాప్ లో ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్. ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ తోనే దాదాపుగా 153 పాయింట్స్ పాజిటివ్ గా ఉంది. నిఫ్టీ దాదాపుగా 7% రిలయన్స్ పెరిగింది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఐసిఐసిఐ, అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నెగటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో ఐటీసీ మెయిన్ గా 1.28% మైనస్ లో వెళ్ళింది. తర్వాత ఇన్ఫోసిస్, సిప్లా, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎల్టీఐఎం, బజాజ్ ఆటో, జేఎస్డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డి ఇవన్నీ కూడా నెగటివ్ గా క్లోజ్ అయ్యి, బ్రాడ్ గా గమనిస్తే ఐటీ స్టాక్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనిపించింది అండ్ రిమైనింగ్ బ్యాంక్స్ లో కొంత పాజిటివ్ మూమెంటం కనిపించింది. అదే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ 596 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయితే మెయిన్ గా ఇందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా 253 పాయింట్స్ పాజిటివ్ గా వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ. ఇందులో నెగటివ్ గా ఉన్నది ఒకటే ఒక స్టాక్, అది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సో మిగిలిన అన్ని కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. కోటక్, యాక్సిస్, ఐసిఐసిఐ, ఎస్బీఐ అన్ని కూడా పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి. సో డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్, ఇది మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఈ లెవెల్స్ లో చాలా మార్పులు వస్తాయి, ఎందుకంటే ఈ రోజు డీసెంట్ మూమెంటం అండ్ మూమెంటం తో పాటు మన కీ లెవెల్ ని బ్రేక్ చేసింది. ఇప్పుడు కీ లెవెల్ మారిపోతుంది మనకి. ఇప్పుడు నెక్స్ట్ కీ లెవెల్ వచ్చి 21,400. సో దాన్ని మనం కీ లెవెల్ లాగా తీసుకోవచ్చు. ఇప్పుడు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ ప్రీవియస్ గా ఏర్పడిన ఒక గ్యాప్ ఏరియా ఉంది, ఆ గ్యాప్ ఏరియాని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయొచ్చు. మనం ఒకసారి గ్యాప్ ఏరియా, ఇప్పుడు మనకి హైయర్ లెవెల్లో గ్యాప్ ఏరియా రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. అది 21,850 నుంచి 21,990. సో ఇది గ్యాప్ ఏరియా లాగా ఉంది. ఈ గ్యాప్ ఏరియాని ఫిల్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడున్న మొమెంటం వైజ్ గా. వన్స్ గ్యాప్ ఏరియాని ఫిల్ చేసి రివర్సల్ రాకుండా మళ్ళీ అప్ సైడ్ కి వెళ్తే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హై, ఆల్ టైమ్ హై అరౌండ్ 22,130, 140 ఆ లెవెల్స్ ఏదైతే ఉందో ఆ లెవెల్స్ ని రీటెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి నిఫ్టీలో. ర్యాలీ కంటిన్యూగా ఉండే అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. డౌన్ సైడ్ మన కీ లెవెల్ ఇప్పుడు 21,400. దాని తర్వాత స్ట్రాంగ్ సపోర్ట్ మంత్లీ పివోట్ 21,238. సో ఈ లెవెల్స్ దృష్టి పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ మూమెంటం కనిపించలేదు. ఈ రోజు ఎగ్జాక్ట్లీ మన టీ లైన్ కి దగ్గరలోకి వచ్చి అక్కడి నుంచి రిజెక్షన్ అయింది. టీ లైన్ వచ్చి 45,750. సో ఇక్కడ దగ్గరలోకి వచ్చింది. ఈ రోజు హై చూస్తే మనకి అరౌండ్ 45,660. సో 750 మన టీ లైన్ ఉంది. సో అది మనకి ఇమీడియట్ గా ఇప్పుడు కూడా అదే రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది. మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఇవి 45,500, తర్వాత 45,750. సో ఇవి రెండు ఇప్పుడు ఈ 500 ని బ్రేక్ చేయొచ్చు. సో రెసిస్టెన్స్ వచ్చి 45,750. దాని తర్వాత 46,05 మన కీ లెవెల్. ఓన్లీ ఈ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితేనే ర్యాలీ కంటిన్యూగా అప్ సైడ్ కు ఉండే అవకాశం ఉంది. అదర్వైజ్ కొంత పుల్ బ్యాక్ రావచ్చు, లేదా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి నిఫ్టీలో. ఒకటి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ మనకి వీక్లీ సపోర్ట్ కనపడుతుంది 45,290, సారీ 45,290. 45,442 దగ్గర క్లోజ్ అయింది. వీక్లీ పివోట్ రేపటికి ఇంట్రాడేలో పొజిషనల్ గా కానీ రేపు కొంత సపోర్ట్ లాగా ఉండొచ్చు. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ వీక్నెస్ ఉండొచ్చు టువర్డ్స్ 44,660. అయితే ఒకటి చాలా ఇంపార్టెంట్, మనం గతంలో కూడా అనుకున్నాం 44,660 ఇది 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇది మల్టిపుల్ టెస్టింగ్స్ జరిగింది, ఇక్కడ కొంత సపోర్టే తీసుకుంది. హెవీ ఫాల్ ఉండకపోవచ్చు, కొంత కన్సాలిడేట్ కావచ్చు, లేదా ర్యాలీ ఉంటే మాత్రం ఈ లెవెల్ ని క్రాస్ చేస్తే మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పొజిషనల్ గా బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఇండియన్ హోటల్స్. ఇండియన్ హోటల్స్ లో ఈ రోజు స్ట్రాంగ్ మూమెంటం, వీక్లీ పివోట్ మంచి సపోర్ట్ లాగా తీసుకుంది. అక్కడి నుంచి స్ట్రాంగ్ మూమెంటం వెళ్ళింది. ఒకటి డీసెంట్ గా 488 లెవెల్ ని బ్రేక్ చేసింది. ఇది ఫిబొనాచి ఎక్స్టెన్షన్ లెవెల్. గతంలో కూడా ఈ స్టాక్ గురించి నేను ఒక వీడియోలో మాట్లాడటం జరిగింది. అరౌండ్ 430 అప్పుడు స్ట్రాంగ్ మూమెంటం ఎప్పుడైతే ఈ లెవెల్ ని క్రాస్ చేసిందో ఇది స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి వెళ్ళొచ్చని. ఫస్ట్ రెసిస్టెన్స్ 475 అనుకున్నాం, ఆ లెవెల్ ని కూడా క్రాస్ చేసింది. నెక్స్ట్ 488 బ్రేక్అవుట్ లెవెల్ ఇది. సో ఈ లెవెల్ ని కూడా క్రాస్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ 512 దగ్గర ఉంది.
సో 512 మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సో దీంట్లో ఒక మంచి ట్రేడ్ ఆపర్చునిటీ రావచ్చు. మనకి చిన్న పుల్ బ్యాక్ ఇచ్చిన దీంట్లో మనకి ఒక మంచి ఆపర్చునిటీ కొంచెం, లేదా ఈ రోజు హైని క్రాస్ చేసినా గానీ దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ స్టాక్ లో వీక్నెస్ ఓన్లీ 470 కన్నా కింద డే క్లోజ్ అయితేనే దీంట్లో వీక్నెస్ రావచ్చు. అదర్వైజ్ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ రెసిస్టెన్స్ 512. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని దీంట్లో కూడా మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఇండియన్ హోటల్స్. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్ట్రాంగ్ మొమెంటం ఈ రోజు 424-22 లెవెల్ నుంచి 446. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ 442 దీన్ని కూడా బ్రేక్ చేసింది. ఒక డిసెంట్ బ్రేక్అవుట్ 428 సప్లై ఏరియా ఉంది. దీన్ని బ్రేక్ చేసిన తర్వాత ఇమీడియట్ రెసిస్టెన్స్ 442. అయితే ఎప్పుడైతే ఈ లెవెల్ ని బ్రేక్ చేసిన క్యాండిల్ ఏదైతుంది స్ట్రాంగ్ క్యాండిల్. సో ఇది కంటిన్యూస్ గా అప్ సైడ్ కి వెళ్లే అవకాశం ఉన్నాయి. నెక్స్ట్ టార్గెట్ 487 వరకు వెళ్ళొచ్చు. సింపుల్ లాజిక్ ఇక్కడ. సో వేవ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళింది, ఒక కరెక్షన్ తీసుకుంది, తర్వాత స్ట్రాంగ్ ర్యాలీ. సో ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ లెవెల్స్ ఉంటాయి, ఈ బ్రేక్అవుట్ లెవెల్స్ మనకి బాగా వర్కౌట్ అవుతాయి. సో ఇంట్రాడే పుల్ బ్యాక్ వస్తే మళ్ళీ దీంట్లో ఒక మంచి లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అగైన్ అరౌండ్ 432-35 లెవెల్స్ కి వస్తే మాత్రం దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 410 కన్నా కింద క్లోజ్ అయితే కొంత వీక్నెస్ రావచ్చు స్టాక్ లో. సో హైయర్ లెవెల్లో 485 ఆర్ 487 లెవెల్స్ వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉన్న స్టాక్ ఇది పిఎఫ్సి. సో రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టాక్ మార్కెట్ లో 2 దశాబ్దాలకు పైగా అనుభవం, తెలుగులో వేలాది లైవ్ టీవీ షోల ద్వారా లక్షలాది మందికి మార్కెట్ విజ్ఞానం, మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ను ట్రెండ్ కు ముందే పట్టుకోవడంలో దిట్ట, సూటిగా సుత్తి లేకుండా నిక్కచ్చిగా స్టాక్స్ ఎనాలిసిస్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ఇన్వెస్టర్లు ఇష్టపడే డిఫరెంట్ స్టైల్ ఆయన సొంతం. కామన్ మ్యాన్ కు అర్థమయ్యే విధంగా సింపుల్ భాషలో మార్కెట్ గైడెన్స్. అనలిస్ట్ శేషును వ్యక్తిగతంగా కలిసి ఆయన వ్యూహాలను తెలుసుకునే అద్భుత అవకాశం. ఫిబ్రవరి 4వ తేదీన ఆదివారం వేదిక హోటల్ మినర్వా గ్రాండ్, పివిపి మాల్ పక్కన, ఎంజీ రోడ్, విజయవాడ. ఫీజ్ రిజిస్ట్రేషన్ కోసం 7702906749 లో సంప్రదించండి. Please like, subscribe and share our videos.